నమస్తే AP39 కు స్వాగతం. ఈరోజు వార్త విశేషాలు. కొత్త చెరువు మండలంలో వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించిన ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వడ్డే ఓబన్న గారి జయంతిని రాష్ట్ర పండుగగా చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇందులో నాకు కూడా కాస్త పాల్గొన్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. దీనికి మనం ఎట్లా తిరిగి ఎన్డీఏ ప్రభుత్వానికి, ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కోటి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే వడ్డే కులస్తులందరికీ కూడా ఏమి ఇబ్బందులు కలగకూడదు, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ సామాజికంగా మంచి ఎదుగుదల ఉండాలి అని చెప్పి నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అలాగే వీళ్ళకి త్వరలోనే ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుకుంటున్నాను. అలాగే వడ్డే ఓబన్న గారి జయంతి ఇవాళ జరుపుకుంటున్నట్టే ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా జరుపుకొని ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు వడ్డే ఓబన్న గారి జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు విజయవాడ పట్టణంలో రంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. జనవరి 11, 1807వ సంవత్సరంలో రేనాట ప్రాంతంలో ఈ ఓబన్న గారు జన్మించడం జరిగింది. అదేవిధంగా పాలేగాళ్ళ రాజ్యంలో ఆ రోజు సైన్యాధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఆ రోజు పాలనలో అదేవిధంగా ఒక వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి. ఈస్ట్ ఇండియా కంపెనీ మీద పాలేగాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య పోరాటం జరిగిన సందర్భంలో ఈ వడ్డే ఓబన్న గారు సైన్యాధ్యక్షుడిగా వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. స్వాతంత్ర సమరయోధుల్లో ఇతను కూడా మొదటి వ్యక్తిగా ఉన్నాడు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయడం కూడా జరిగింది. అదేవిధంగా అలాంటి ఒక బీసీ నాయకుడు ఆ విధంగా పోరాటం చేశాడు కాబట్టి అదేవిధంగా ఆయనను కూడా ప్రజలంతా కూడా రాష్ట్ర ప్రజలు కూడా మననంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎంతోమంది ఈరోజు ఈ రాష్ట్రంలో చూసినట్లయితే గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులాలైనటువంటి వాల్మీకులకి అయితేనేమి, అదేవిధంగా ప్రభుత్వ పరంగా, అదేవిధంగా కురుబ కులస్తులకైనటువంటి ఆరాధ్య దైవమైనటువంటి కనకదాసు యొక్క జన్మదిన వేడుకలు ప్రభుత్వ పరంగా లాంఛనాలతో ఈరోజు రాష్ట్రంలో జరిగింది. అదేవిధంగా ఈనాడు ఒక బీసీ వడ్డే కులానికి చెందినటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి బీసీలు గౌరవించింది తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంలోనే బీసీలు కూడా అన్ని రకాల ముందుకు రావాలి, బీసీలను కూడా ఒక చైతన్యవంతులు చేయాలి, రాష్ట్ర పాలనలో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఒక అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు రుణపడి ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి వేడుకల భవిష్యత్తులో కూడా జరగాలి, బీసీలు కూడా అన్ని రంగాల్లో కూడా రాణించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన కారణం ఏమంటే వడ్డెళ్ళ ఆరాధ్య దైవమైన శ్రీ వడ్డే ఓబన్న గారి జన్మదినాన్ని రాష్ట్ర పండగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాను. ఈ పవిత్రమైన భారతదేశంలో ఎందరో మహానాయకులు, మహాపురుషులు, మహావీరులు జన్మించారు. ఈ జన్మించిన భరతమాత అందించిన అతి అరుదైన ముద్దు బిడ్డల్లో ఈ వడ్డే ఓబన్న గారు ప్రథములని చెప్పి సందర్భంగా నేను గుర్తిస్తున్నాను. ఆనాడు రేనాట ప్రాంతంలో ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చేస్తున్న అరాచకాలకు, అక్రమాలకు, అన్యాయాలకు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అండగా నిలిచి కుడిభుజంగా ఉండి ఎంతో ధైర్యంగా, స్థైర్యంగా అన్నిటిని ఎదుర్కొని పోరాటం చేసిన మహాయోధుడు
వడ్డే ఓబన్న. వడ్డే ఓబన్న ధైర్యానికి స్థైర్యానికి కాకుండా నమ్మకానికి విశ్వాసానికి తను నమ్మిన దానికి తన నాయకుడి కోసం తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన వ్యక్తి, మహా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఆయన జయంతి ఉత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరి ఉద్యోగ సోదరుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆ మహానుభావుడు ఏ లోకాలన్నా ఆయన ఆశీస్సులు మన మీద ఉండాలి. ఆయన స్ఫూర్తితో మనమంతా పనిచేయాలి. నమ్మకానికి ప్రతీక ఆ కుటుంబం. ఎందరో 15 వర్గాలు కలుపుకొని పోరాటం చేశాడు. ఆయన చరిత్రలో చిరస్మయంగా నిలిచిపోయాడు. ఈరోజు స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే ఆనాడు ఈ మహానాయకులు వేసిన బీజమే కారణం. సందర్భంగా తీసుకోవడం చరిత్రలో చిరస్మయంగా నిలిచిన వ్యక్తికి ఈ సభ ద్వారా జోహార్లు అర్పిస్తున్నాం.